పీకేఎల్ సీజన్ 12కి సంబంధించి రిటెన్షన్ లిస్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మొత్తం 12 ఫ్రాంచైజీస్ 110 మంది ప్లేయర్స్ను 3 కేటగిరీల వారీగా రిటైన్ చేసుకున్నారు. ఎలైట్ ప్లేయర్స్ 25 మెంబర్స్, యంగ్ ప్లేయర్స్ 23 మెంబర్స్ మరియు న్యూ యంగ్ ప్లేయర్స్ 62 మెంబర్స్తో కూడిన ఈ 3 కేటగిరీల వారీగా ప్లేయర్స్ను ఫ్రాంచైజీస్ రిటైన్ చేసుకున్నారు. 12 ఫ్రాంచైజీస్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్తో పాటు ఆ ఫ్రాంచైజీస్ నుండి ఆక్షన్లోకి రాబోతున్న ప్లేయర్స్ గురించి మరియు ఏ టీం ఎంతమంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంది అనే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ ఎప్పుడు జరుగుతుంది, వేదిక ఎక్కడ, లైవ్ ఎక్కడ చూడొచ్చు అనే డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని చూడొచ్చు. నెంబర్ 1 దవాంగ్ ఢిల్లీ కేసీ. ఢిల్లీ టీం పీకేఎల్ సీజన్ 12 కోసం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే ఎలైట్ ప్లేయర్స్ 0, రిటైన్ యంగ్ ప్లేయర్స్ 0, అడ్జస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్గా సందీప్ కవర్ డిఫెండర్, మోహిత్ రైడర్స్ను రిటైన్ చేసుకున్నారు. పీకేఎల్ సీజన్ 12 కోసం ఢిల్లీ టీం నుండి కేవలం 2 న్యూ యంగ్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకుంది. సో ఢిల్లీ టీం ఆక్షన్లో తమ కోర్ టీంను బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్లీ ఢిల్లీ టీం నుండి ఒకే టీంకు ఆడుతూ 1000+ పాయింట్స్ సాధించిన నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ పీకేఎల్ 12 ఆక్షన్లో ఉండబోతున్నాడు. అలాగే ఢిల్లీ టీం నుండి ఆషు మాలిక్, ఆశిష్, యోగేష్, రాహుల్ లాంటి ప్లేయర్స్ని ఢిల్లీ ఆక్షన్లోకి వదిలేశారు. సో ఢిల్లీ టీం ఆక్షన్లో ఎక్కువగా షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ టీం నవీన్, ఆషు మాలిక్ని బైబ్యాక్ ఆర్ ఆర్టీఎం ద్వారా వెనక్కి తిరిగి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఢిల్లీ టీం ఏ ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్లోని వీడియోస్ను 98% వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో వీడియోస్ని చూడటంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. పీకేఎల్ 12 సీజన్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కనెక్ట్ అయి ఉండండి. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు టీం పీకేఎల్ 12 కోసం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని చూస్తే ఎలైట్ ప్లేయర్స్ 0, రిటైన్ యంగ్ ప్లేయర్స్ 0, న్యూ యంగ్ ప్లేయర్స్గా చంద్రన్ నాయక్ రైడర్గా, లక్కీ కుమార్ కవర్ డిఫెండర్, మంజీత్ పంకజ్ ఆల్రౌండర్గా, పిరాటి శ్రీ శివతేజ్ రైడర్గా మొత్తం 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. రిటైన్ చేసిన ప్లేయర్స్ అందరూ న్యూ యంగ్ ప్లేయర్స్ అవటం వలన బెంగళూరు తమ స్ట్రాంగ్ అండ్ స్టార్ ప్లేయర్ను ఆక్షన్లో షాపింగ్ చేసుకోవాలి. బెంగళూరు టీం నుండి ప్రదీప్ నర్వాల్, అజింక్య పవర్, సౌరభ్ నందన్, నితిన్ రావల్, సురేందర్, జయభాగవాన్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆక్షన్లో ఉండబోతున్నారు. వీరిలో ఏ ప్లేయర్ను బెంగళూరు టీం బైబ్యాక్ ఆర్ ఆర్టీఎం ద్వారా వెనక్కి తిరిగి టీంలోకి తీసుకున్న అవకాశాలు ఉన్నాయో కామెంట్ చేయండి. నెంబర్ 3 గుజరాత్ జైంట్స్. బెంగళూరు టీంలానే గుజరాత్ టీం కూడా పీకేఎల్ 12 కోసం 5 మంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకున్నారు. వారిలో ఎలైట్ ప్లేయర్గా హిమాన్షును, యంగ్ ప్లేయర్స్ పార్థిక్ దహియా, రాకేష్, న్యూ యంగ్ ప్లేయర్స్ శ్రీధర్ కదం, మొత్తం 5 రైడర్లను గుజరాత్ టీం రిటైన్ చేసుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ రైడర్స్ను రిటైన్ చేసుకున్న గుజరాత్ ఆక్షన్లో డిఫెండర్స్పై ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుమాన్ సింగ్, నీరజ్ కుమార్, మోహిత్, మౌను, మహమ్మద్ నబీబక్ష్ లాంటి ప్లేయర్స్ను గుజరాత్ ఆక్షన్లోకి వదిలారు. నెంబర్ 4 బెంగాల్ వారియర్స్. బెంగాల్ టీం పీకేఎల్ 12 కోసం మొత్తం 9 మంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంది. వారిలో ఎలైట్ ప్లేయర్లుగా విశ్వాస్ రైడర్గా, యంగ్ ప్లేయర్స్ 0, న్యూ యంగ్ ప్లేయర్స్ సుశీల్, కామ్రేకర్, మన్ప్రీత్, రచిన్ యాదవ్, పునీత్ కుమార్లను రైడర్లుగా, దీప్ కుమార్, మంజీత్ కవర్ డిఫెండర్స్గా, అమన్దీప్, యష్ మాలిక్ కార్నర్ డిఫెండర్స్గా రిటైన్ చేసుకున్నారు. బెంగాల్ టీం యంగ్ ప్లేయర్స్తో ప్లేయింగ్ 7 తయారు చేసినప్పటికీ టీంలో స్టార్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ను టీంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. బెంగాల్ టీం ఆక్షన్లో ఎక్స్పీరియన్స్ అండ్ స్టార్ ప్లేయర్స్పై ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనిందర్ సింగ్, ఫజిల్ అట్రాచాలై, నితీష్ కుమార్, మయాంక్ కదం, ప్రణయ్ రాణే, వైభవ్ లాంటి ప్లేయర్స్ను బెంగాల్ టీం ఆక్షన్లోకి వదిలారు. బెంగాల్ తమ స్టార్ రైడర్ మైటీ మనిందర్ను తిరిగి టీంలోకి తీసుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి. నెంబర్ 5 ముంబై టీం పీకేఎల్ సీజన్ 12 కోసం మొత్తం 10 మంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంది. వారిలో ఎలైట్ ప్లేయర్స్ సునీల్ కుమార్ డిఫెండర్, రోహిత్ రాఘవ, జఫర్ దనీష్ ఆల్రౌండర్స్గా, సతీష్ రైడర్గా, యంగ్ ప్లేయర్స్గా షణ్ముగంను పవర్ డిఫెండర్గా, న్యూ యంగ్ ప్లేయర్స్ అజిత్ చౌహాన్, ముఖేష్ కన్నన్ రైడర్స్గా, లోకేష్ గౌస్లియా, దీపక్ కందు కార్నర్ డిఫెండర్స్గా, సన్నీ కవర్ డిఫెండర్గా 5 న్యూ యంగ్ ప్లేయర్స్ను రిటైన్ చేసుకున్నారు. రైడింగ్ డిపార్ట్మెంట్లో యంగ్ ప్లేయర్స్తో స్ట్రాంగ్గా ఉన్న ముంబై ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ప్లేయర్ గా పీకేఎల్ 12 లో కూడా సునీల్ టీమ్ లీడ్ చేసే అవకాశం ఉంది. సునీల్ కి సపోర్ట్ గా మరో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ యు ముంబైలో ఉంటే ఈ సీజన్ లో ముంబై స్ట్రాంగ్ టీమ్ గా తయారవుతుంది. పర్వేష్ బైన్స్వాల్, మంజీత్, బిట్టు, రింకు, సోమ్వీర్ లాంటి ప్లేయర్స్ ను ముంబై ఆక్షన్ లోకి రిలీజ్ చేశారు. నెంబర్ 6 జైపూర్ పింక్ పాంథర్స్. 2 టైమ్స్ ఛాంపియన్ అయిన జైపూర్ టీం పీకేఎల్ 12 కోసం మొత్తం 10 మంది ప్లేయర్స్ ను 3 కేటగిరీలో రిటైన్ చేసుకున్నారు. వారిలో ఎలైట్ ప్లేయర్స్ రెజామ్ మిర్బాగారి డిఫెండర్ గా, యంగ్ ప్లేయర్స్ అభిషేక్ కవర్ డిఫెండర్ గా, న్యూ యంగ్ ప్లేయర్ సోమవీర్ మెహ్రా, రితిక్ శర్మ, సాహిల్ పాటిల్ రైడర్స్ గా, దీపాంశ్ ఖత్రి ఆల్రౌండర్ గా, రోనక్ సింగ్, ఆర్యన్ కుమార్ కార్నర్ డిఫెండర్స్ గా, నితిన్ కుమార్, సాహిల్ దేశ్వాల్ కవర్ డిఫెండర్స్ గా జైపూర్ టీం రిటైన్ చేసుకున్నారు. జైపూర్ టీం నుండి స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్, ఎక్స్పీరియన్స్ డిఫెండర్ సుజిత్ కుమార్ తో పాటు వికాస్ కండోలా, లక్కీ శర్మ, నీరజ్ నర్వాల్, శ్రీకాంత్ జాదవ్ లాంటి ప్లేయర్స్ ఆక్షన్ లోకి రాబోతున్నారు. నెంబర్ 7 హర్యానా స్టీలర్స్. పీకేఎల్ సీజన్ 11 ఛాంపియన్ అయిన హర్యానా టీం పీకేఎల్ 12 కోసం మొత్తం 10 మంది ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. వారిలో ఎలైట్ ప్లేయర్స్ రాహుల్ సేత్పల్ కార్నర్ డిఫెండర్, వినయ్ రైడర్, యంగ్ ప్లేయర్స్ శివం పటారే, విశాల్ రాడే, జయసూర్య రైడర్స్ గా, జయదీప్ కవర్ డిఫెండర్ గా, న్యూ యంగ్ ప్లేయర్స్ లో సాహిల్ నర్వాల్ ఆల్రౌండర్ గా, మణికందన్ కవర్ డిఫెండర్ గా, అంకిత్ దుల్ కార్నర్ డిఫెండర్ గా, వికాస్ జాదవ్ రైడర్ ను రిటైన్ చేసుకున్నారు. హర్యానా నుండి మహమ్మద్ రెజా షాదులు ఆక్షన్ లో ఉండబోతున్నాడు. షాదులోని హర్యానా ఆర్టీఎం ద్వారా వెనక్కి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ హర్యానా టీం పీకేఎల్ సీజన్ 11 లో ఛాంపియన్ అవడానికి షాదులు కీ రోల్ ప్లే చేశాడు. సో షాదులోని మళ్ళీ హర్యానా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. సంస్కార్, సంజయ్ ఆక్షన్ లో ఉండబోతున్నారు. నెంబర్ 8 తెలుగు టైటన్స్. పీకేఎల్ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ టీం 10 మంది ప్లేయర్స్ ను 3 కేటగిరీలో రిటైన్ చేసుకున్నారు. గత సీజన్స్ తో పోల్చుకుంటే పీకేఎల్ 11 లో టైటన్స్ టీం పర్ఫార్మెన్స్ బాగుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ టీం ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి అని చెప్పాలి. బట్ ప్లేయర్స్ అందరూ టీమ్ గా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు రిజల్ట్స్ టైటన్స్ అనుకూలంగా వచ్చాయి. సో టైటన్స్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే ఎలైట్ ప్లేయర్స్ గా శంకర్ గదాయ్ ఆల్రౌండర్ గా, అజిత్ పవార్ కవర్ డిఫెండర్ గా, యంగ్ ప్లేయర్స్ అంకిత్ కార్నర్ డిఫెండర్, ప్రఫుల్ జవారే రైడర్, న్యూ యంగ్ ప్లేయర్స్ చేతన్ సాహు, నితిన్, రోహిత్ సింగ్ రైడర్స్ గా, సాగర్, అవిదుఫాన్, బంటూ మాలి కవర్ డిఫెండర్ గా రిటైన్ చేసుకున్నారు. డిఫెన్స్ లో యంగ్ ప్లేయర్స్ తో టైటన్స్ స్ట్రాంగ్ గా ఉంది. యంగ్ ప్లేయర్స్ ను సపోర్ట్ గా ఒక స్ట్రాంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్ ను టైటన్స్ టీం ఆక్షన్ లో టార్గెట్ పెట్టుకోవాలి. టైటన్స్ టీం రైడింగ్ పరంగా వీక్ గా ఉంది. సో ఆక్షన్ లో పవన్ కుమార్ ను ఆర్టీఎంఆర్ బైబ్యాక్ చేయాలి. లేదా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ రైడర్ ను టీమ్ లోకి తీసుకుంటే రైడింగ్ డిపార్ట్మెంట్ మెరుగుపడుతుంది. టైటన్స్ టీం నుండి హై ప్లేయర్ పవన్ శరవత్, విజయ్ మాలిక్, కృష్ణదుల్, మంజిత్ లాంటి ప్లేయర్స్ ఆక్షన్ లోకి రాబోతున్నారు. నెంబర్ 9 పట్నా పైరేట్స్. పీకేఎల్ సీజన్ 11 లో రన్నర్ అప్ అండ్ 3 టైమ్స్ ఛాంపియన్ అయిన పట్నా పీకేఎల్ 12 కోసం 11 మెంబర్స్ ప్లేయర్స్ ను 3 కేటగిరీలో రిటైన్ చేసుకున్నారు. ఎలైట్ ప్లేయర్స్ గా అమిత్ మిర్జాయి ఆల్రౌండర్, త్యాగరాజన్ కార్నర్ డిఫెండర్, యంగ్ ప్లేయర్స్ సుధాకర్ రైడర్ గా, న్యూ యంగ్ ప్లేయర్స్ అయాన్, దీపక్ జగ్లాన్, మిలాన్ దహియా, అంకిత్ కుమార్ రైడర్స్ గా, నవదీప్, సాహిల్ పటేల్, రియాన్స్, సౌరభ్ నర్వాల్ కార్నర్ డిఫెండర్స్ ను రిటైన్ చేసుకున్నారు. పాట్నా టీం రైడర్స్ కార్నర్ డిఫెండర్స్ తో స్ట్రాంగ్ గా ఉంది. పాట్నా టీం ఎక్స్పీరియన్స్ అండ్ ఫామ్ లో ఉన్న కవర్ డిఫెండర్స్ ను ఆక్షన్ లో షాపింగ్ చేస్తే పీకేఎల్ 12 లో ఛాంపియన్ గా నిలిచే అవకాశం ఉంది. పీకేఎల్ 11 లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేకపోవడం పాట్నాను రన్నర్ అప్ గా నిలిపింది. సో ఆక్షన్ లో కరెక్ట్ ప్లేయర్ ను టార్గెట్ చేసి టీమ్ లోకి తీసుకుంటే పాట్నా వెరీ స్ట్రాంగ్ టీమ్ గా తయారవుతుంది. పాట్నా టీం నుండి యంగ్ సెన్సేషన్ దేవాంగ్, గురుదీప్, శుభన్ షిండే, మీతూ లాంటి ప్లేయర్స్ ఆక్షన్ లో ఉండబోతున్నారు. నెంబర్ 10 పూణేరి పల్టన్. పీకేఎల్ 12 కోసం పూణే టీం 11 మంది ప్లేయర్ తో కూడిన తమ కోర్ టీమ్ ను రిటైన్ చేసుకున్నారు. వారిలో ఎలైట్ ప్లేయర్స్ అభిషేక్ నటరాజన్ కవర్ డిఫెండర్, గౌరవ్ ఖత్రి కార్నర్ డిఫెండర్, పంకజ్ మోహతే రైడర్, యంగ్ ప్లేయర్స్ మోహిత్ గోయల్, అద్విష్ షిండే రైడర్స్, అస్లం మినందర్ ఆల్రౌండర్, దదాసో పూజారి కార్నర్ డిఫెండర్, న్యూ యంగ్ ప్లేయర్స్ అభిషేక్ రైడర్, వైభవ్ కవర్ డిఫెండర్, సంజయ్, రాకేష్ కార్నర్ డిఫెండర్స్ ను రిటైన్ చేసుకున్నారు. పీకేఎల్ సీజన్ 10 లో ఛాంపియన్ గా ఉన్నప్పుడు ఏ ప్లేయర్స్ అయితే టీమ్ లో ఉన్నారో మహమ్మద్ రెజా షాదులు తప్ప మోస్ట్లీ మిగిలిన ప్లేయర్స్ పీకేఎల్ 12 కోసం పూణే టీమ్ లో ఉన్నారు. సో పీకేఎల్ 12 లో స్ట్రాంగ్ టీమ్స్ లో పూణే కూడా ఒక టీం అనే చెప్పాలి. పూణే నుండి టాప్ ప్లేయర్స్ ఎవరిని ఆక్షన్ లోకి వదలలేదు. సో పూణే టీం
ఒక టాప్ ప్లేయర్ను టార్గెట్ చేసి టీంలోకి తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 11 యూపీ యోధాస్. యూపీ టీం పీకేఎల్ రోల్ కోసం 13 మంది ప్లేయర్స్ను 3 కేటగిరీల్లో రిటైన్ చేసుకున్నారు. వారిలో ఎలైట్ ప్లేయర్స్ సుమిత్, సాహుల్ కుమార్ కార్నర్ డిఫెండర్, ఆశు సింగ్ కవర్ డిఫెండర్, సురేందర్ గిల్, భవానీ రాజ్పుత్ రైడర్స్, యంగ్ ప్లేయర్స్ గగన్ గౌడ, శివన్ చౌదరి రైడర్స్, హితేష్ కార్నర్ డిఫెండర్, న్యూయింగ్ ప్లేయర్స్ కేశవ్ కుమార్, జతిన్ సింగ్ రైడర్స్, జయేష్, శశిన్ మణిపాల్, గంగారాం కవర్ డిఫెండర్స్ లాంటి ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నారు. యూపీ టీం కూడా తమ కోర్ టీం ని రిటైన్ చేసుకున్నారు. యూపీ టీం నుండి మహేందర్, భరత్ లాంటి ప్లేయర్స్ యాక్షన్ లో రాబోతున్నారు. నెంబర్ 12 తమిళ్ తలైవాస్. పీకేఎల్ టోల్ కోసం ఎక్కువ మందిని రిటైన్ చేసుకున్న టీమ్ గా తమిళ్ తలైవాస్ ఉంది. మొత్తం 14 మంది ప్లేయర్స్ ను 3 కేటగిరీల్లో రిటైన్ చేసుకున్నారు. వీరిలో ఎలైట్ ప్లేయర్ సాగర్ కార్నర్ డిఫెండర్, హిమాన్షు ఆల్రౌండర్, మోయిన్ రైడర్, యంగ్ ప్లేయర్స్ నరేంద్ర కండోలా, విశాల్ రైడర్స్ గా, నితీష్ కుమార్ కార్నర్ డిఫెండర్, రోనక్ ఆశిష్ కవర్ డిఫెండర్ గా, న్యూయింగ్ ప్లేయర్స్ అనుజ్, అభిరామ్ పవార్, రోహిత్ బెనివాల్ రైడర్స్ గా, ధీరజ్ ఆల్రౌండర్ గా, తరుణ్ కవర్ డిఫెండర్ గా, యోగేష్ కార్నర్ డిఫెండర్ లాంటి ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నారు. తమిళ టీం కూడా తమ కోర్ టీం ను రిటైన్ చేసుకున్నారు. తమిళ టీం నుండి స్టార్ రైడర్ సచిన్, చంద్రన్ రంజిత్, సాహిల్ గులియా లాంటి ప్లేయర్స్ యాక్షన్ లోకి రాబోతున్నారు. మీరు ఏ టీం ఏ ప్లేయర్ యాక్షన్ లో తీసుకుంటారు అని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.